కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యూరియా కోసం రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం గంటల కొద్దీ బారులు తీరాల్సిన దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్యూ లైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే క్యూ లైన్ కట్టారు. కొత్తగూడ మండలం పొగళ్లపల్లిలో వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆధార్ కార్డులను లైన్లో పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లులు ఎండలో క్యూ లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ్ముడు చిన్న పాపని తీసుకోవాలి. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అవస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యూరియా కోసం రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం గంటల కొద్దీ బారులు తీరాల్సిన దుస్థితి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ క్యూ లైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తెల్లవారకు ముందే క్యూ లైన్ కట్టారు. కొత్తగూడ మండలం పొగళ్లపల్లిలో వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆధార్ కార్డులను లైన్లో పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఎండలో క్యూ లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు అవస్థలు ఏ విధంగా చూసినా తప్పడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్లలో పాస్బుక్లు పెట్టడం, చెప్పులు పెట్టడం మనం 10 ఏళ్ల క్రితం చూసాము. ఉమ్మడి రాష్ట్ర పాలనలో బీఆర్ఎస్ పాలనలో రైతులంతా కూడా సుఖంగా, సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడేంటి దుర్భర పరిస్థితులు? మళ్ళీ అలాంటి రోజులే వెనక్కి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతును రాజును చేయాలి, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకున్నటువంటి పాలకులు ఇటీవలి కాలంలో రైతు భరోసాను మేము వేశాము, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాము అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో పూర్తిగా వాళ్ళ నడ్డి విడిచే విధంగానే పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం సీజన్కి సంబంధించి పూర్తిగా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన సందర్భంలో ఎన్నిసార్లు యూరియా బస్తాల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థల చుట్టూ తిరగాలన్నటువంటి ప్రశ్న అయితే రైతాంగం వైపు నుంచి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పూర్తిగా రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు, తిప్పలు పడుతున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తిగా మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లోనూ ఈ యూరియా కొరత కనిపిస్తా ఉంది. ఏదైతే యూరియా ఇచ్చేటువంటి కేంద్రాల దగ్గర బారులు తీరి కనిపిస్తా ఉన్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లికి సంబంధించిన పిఎస్సిఎస్ కేంద్రం వద్ద తెల్లవారుజామున 3-4 గంటల నుంచే వచ్చామన్నటువంటి అంశాన్ని ఆ రైతాంగం అంతా కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే తిండి తిప్పలు లేకుండా అక్కడికి వచ్చి యూరియా కోసం వెయిట్ చేస్తా ఉన్నాము, అయినప్పటికీ యూరియా బస్తాలు ఇవ్వడం లేదన్నటువంటి అంశాన్ని ఆ రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ క్యూ లైన్లలో నిలబడలేక అక్కడ ఆధార్ కార్డులు, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే పాస్బుక్లు, వ్యవసాయం సంబంధించినటువంటి పాస్బుక్లు అక్కడ క్యూ లైన్లలో పెట్టిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యాపారులతో కుమ్మక్కయ్యారు ఈ పిఎస్సిఎస్ కేంద్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తా ఉంది. దీనికి ఎన్నో చిక్కుముడులు బయట ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి రవికాంత్, అక్కడ క్యూ లైన్లలో మనం చాలా మంది అంటే ఆడవాళ్ళని చూస్తున్నాం. అంటే వాళ్ళన్ని పనులు మానేసి ఇంట్లో పొలం పనులు కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, పిల్లలు ఉంటారు, అవన్నీ కూడా వదిలేసుకొని వచ్చి ఇక్కడ క్యూ లైన్లలో నిలబడడం ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే వీళ్ళంతా రైతులంతా కూడా ఏమంటున్నారు ఈ సిచ్యుయేషన్ కి సంబంధించి?
అదే వాళ్ళంతా కూడా పిఎస్సిఎస్ కేంద్రానికి రావడానికి అంటే పొగల్లపల్లిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రానికి రావడానికి మండలానికి సంబంధించినటువంటి చాలా గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా ఉదయం 3 గంటలు 4 గంటలకే వదిలి వచ్చాము. అంటే ఇంట్లో పనులు వదిలేసి వచ్చాము, వ్యవసాయ సీజన్ లో వ్యవసాయానికి సంబంధించిన పనులు వదిలేసి వచ్చాము. ఇక్కడ సరిపడా అయితే యూరియా బస్తాలు ఇవ్వడం లేదు, అది సమయానికి ఇవ్వడం లేదు అనే ఇటువంటి అంశాలను అయితే వ్యక్తం చేస్తాను. మనం విజువల్స్ లో చూడొచ్చు, వాళ్ళు ఎండ వేడి తట్టుకోలేక వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు. అక్కడ కొంతమంది చోటొచ్చి పడిపోయే విధంగా కూడా వాళ్ళ పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పూర్తిగా గతంలో ఒక అంచనా ఉండేది, ఈ వ్యవసాయ సీజన్ కి సంబంధించి ఎంత యూరియా కావాలి, ఇతర రసాయనాలు ఎంత అవసరం ఉంటుంది, పొటాష్ కావచ్చు, ఇతరత్ర ఎంత మేరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవసరం మేర ముందుగానే స్టాక్ పెట్టుకున్నటువంటి అవకాశం ఉండేది. యూరియా మీద కావచ్చు, ఇట్లాంటి పొటాష్ కావచ్చు, ఇతరత్ర రసాయనాలకు సంబంధించిన వాటి మీద ఒక సమీక్ష సమావేశం ఉండేది. మే నెల నుంచే ఆ ప్రణాళికబద్ధంగా వ్యవహరించే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రతిపాదనకు తగ్గట్టుగా ఇవాళ యూరియా ఎక్కడా కూడా సరిపడినంత లేదు. ఒక 3-4 ఎకరాలకు సంబంధించిన రైతులు ఉదాహరణగా తీసుకుంటే ఖచ్చితంగా 4-5 బస్తాలైనా కావాల్సి ఉంటుంది. కొంతమంది పెద్ద రైతులు ఉంటారు, 10 ఎకరాల రైతులు చూసుకున్నట్టయితే 10 నుంచి ఎక్కువ బస్తాలు కావాల్సి ఉంటాయి. వాళ్ళందరికీ కూడా 1-2 బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మేము మళ్ళీ రావాలా, మళ్ళీ క్యూ లైన్లో నిలవాలన్నా, ఈ బాధలు మాకేంటన్నటువంటి అంశాన్ని రైతాంగం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాము. ఇలాంటి బాధలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కనిపించేవి. మళ్ళీ మేము ఇలా వ్యవసాయ కేంద్రాల వద్ద యూరియా బస్తాల కోసం క్యూ లైన్లు కట్టడం, ఆధార్ కార్డులు పెట్టడం, ఇట్లా తిప్పలు పడుతున్నాం అన్నటువంటి ఆవేదన అయితే రైతాంగం చేస్తా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.